దుర్గా పెళ్లి కొడుకు మోసానికి బయట పెడతాడు. అర్జున్ తన చెల్లిని చదువుకుంటాం నాని అని అమ్మని చూసుకుంటాం అని అబద్ధాలు చెప్పి మోసం చేయాలని చూశాడని తెలుసుకోండి అని చెప్తూ ఉంటాడు. నేను నమ్మి నా చెల్లెల్ని ఇస్తే తన జీవితం నాశనం అయ్యేది అని దుర్గా కోపంగా అర్జున్ని కొడతాడు. అయితే దుర్గా వెంటనే అర్జున్ని పోలీసులకి అప్పగించాలి అని డిసైడ్ అవుతాడు. ఎస్ఐ గారికి ఫోన్ చేసి అర్జున్ని అరెస్ట్ చేయిస్తారు. అయితే విజయశాంతికి ఇప్పుడు చిరంజీవి ఎందుకు తన మెడలో బలవంతంగా తాళి కట్టాడో అర్థమవుతుంది. నా జీవితం కాపాడనీకే తాళి కట్టావు అంటే అప్పుడు నిన్ను నమ్మలేదు అని ఒప్పు చెప్పుకుంటూ ఉంటుంది. విజయశాంతి చాలా ఎమోషనల్గా చిరంజీవికి సారీ చెప్తుంది. తన మొఖాలకి ప్రమాణం ఇచ్చాడని అని మొఖాల దగ్గర పడుతూ ఉంటుంది. అయితే చిరంజీవి అత్తగారు మరియు వదినమ్మ చిరంజీవి తనానికి సపోర్ట్ చేస్తూ మాట్లాడతారు. వాడు తప్పు చేయాడని నేను చెప్పినా ఎవరు నమ్మలేదు అని బాధపడతారు. అయితే చిరంజీవిని దుర్మార్గుడు అని తిట్టిన దుర్గా ఇప్పుడు నిజం తెలుసుకొని చాలా నన్ను చిన్నపోతారు. అయితే నిన్ను అపార్థం చేసుకున్నాను నాన్న క్షమించు అని చిరంజీవిని క్షమాపణలు అడుగుతారు. అయితే చిరంజీవి చాలా గొప్పగా బుద్ధులిస్తాడు. వదినమ్మ నన్ను క్షమించామని అడగకండి, కాళ్ళు ముందు పట్టుకోకండి అని చెప్తూ ఉంటాడు. అయితే చివరిలో చిరంజీవి అత్తగారు ఇప్పటికైనా నిజం తెలిసింది, అదే చాలు, అందరూ సంతోషంగా ఉండని అని దీవిస్తూ ఉంటాడు. మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం.